బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిఖిల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిఖిల్‌లో అందరికీ నచ్చేది తన దయాగుణం. అలాగే తను ఆడే టాస్కుల విధానం, అలాగే హౌస్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉండే పర్సన్ కాబట్టి ఎక్కువగా ఆడియన్స్ అందరూ కూడా నిఖిల్ కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే నిన్న బిగ్ బాస్ హౌస్‌లో ప్రభావతి 2-0 అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో హౌస్‌మేట్స్ అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా బిగ్ బాస్‌లో యుద్ధమైతే చేశారు. ముఖ్యంగా నిఖిల్ టాస్క్ అయితే ఆడే విధానం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అతనికి దెబ్బలు తగులుతున్నాయని కూడా లెక్క చేయకుండా ఎలాగైనా మేము ఈ టాస్క్‌లో గెలవాలి. రేషన్ గెలిచి హౌస్‌మేట్స్ అందరికీ పెట్టాలనే ఆలోచనలో చాలా కష్టంగా అయినా సరే టాస్క్‌లో ఇరగదీశాడు నిఖిల్. అంతేకాదు నిఖిల్‌కి టాస్క్‌లు ఆడుతున్న సమయంలో ముఖంపై గాయమయ్యింది. ఇక టాస్క్‌లు ఆడుతున్న సమయంలో ఎవరో నిఖిల్ ముఖం మీద చాలా గట్టిగా గీరేశారు. ఇందులో భాగంగా సోనియా నిఖిల్ మొఖాన్ని చూసి "అరే! ఎవర్రా ఇలా గీరేశారు" అంటే, "ఏమో నాకైతే తెలీదు. టాస్క్‌ల సమయంలో ఎవరెవరో చేతులు తగిలాయి కదా!" అంటే, "కొంచెమన్నా చూసుకోవచ్చు కదరా! ఎంత అందమైన ఫేసు. నువ్వే అంటావు మన ఆర్టిస్టులమని. ఇలా ఎలా అంటే, ఏమో నేనేం పట్టించుకోలేదు. సోనియా ఈ టాస్క్ గెలవాలి. మనం రేషన్ సొంతం చేసుకోవాలి." వీకెండ్ వచ్చిన నాగార్జున గారు, "నిఖిల్ నువ్వు ఏం గేమ్ ఆడావయ్యా! నిజంగా నీ టీమ్ అందరూ కూడా చాలా బాగా గేమ్ ఆడారంటూ" ఆయనతో చప్పట్లు కొట్టించుకోవాలి. అందుకే నేను ఆ తరహాలో మాత్రమే ఆలోచించి ఈ గేమ్ ఆడాను. ఏదేమైనా సరే మనమే కదా ఈ గేమ్‌లో విన్ అయ్యామంటూ సోనియాకి చెప్తున్నాడు. మరి మొత్తంగా టాస్క్‌లనేసరికి నిఖిల్ ప్రాణం పెట్టి ఆడతాడనే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.